పట్టణ ప్రజలందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. మొట్టమొదటిసారిగా నేను మా ముస్లిం సోదరులకి ప్రత్యేకంగా రంజాన్ కరీం ముబారక్ అని చెప్పుకుంటున్నా. మా రోజాలు, మా ఒక్కపోదులన్నీ ఆ దేవుడి దయ వల్ల అవన్నీ నెరవేరాలనేసి, మా ప్రార్థనలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మాట్లాడబోయేది ఒక మైనారిటీ కుటుంబం, ఏదైతే ఒక ముస్లిం మైనారిటీ కుటుంబం కోవూరు కాన్స్టిట్యున్సీలో ఒక కోవూరు పంచాయతీలో గుమ్మల దిబ్బ, యాక్చువల్లీ ఇట్ ఈస్ అండర్ ద ఫోక్సో. అయితే కూడా ఒక ఓదార్పు ప్రకారంగా యాజ్ ఏ మైనారిటీ ముస్లింగా నేనైనా కానీ, మా ముస్లిం సోదరులైనా కానీ, ఒక ఇన్సిడెంట్ జరిగితే ఒక చిన్న కుటుంబం, అది ఒక చిన్న కుటుంబం, బేల్దార్ మేస్త్రి కుటుంబం, రోజుకి 500 నుంచి 1000 రూపాయల లాపులో జీవనం సాగే కుటుంబం అది. ఆ కుటుంబంలో ఆయనకు ఒక 3 ఆడపిల్లలు, తక్కువ ఏజ్. ఆ పిల్లలులో పెద్ద పాప ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగి చనిపోతే, ఆ పాపకి కరెక్ట్గా ట్రీట్మెంటు జీజీహెచ్లో మన నెల్లూరులో బాగా జరగకపోతే, అక్కడి నుంచి మళ్ళా చెన్నైకి తీసుకుపోయి అక్కడ 4 రోజుల తర్వాత చనిపోయింది పాప అంటే, ఆ పాప నెల్లూరుకి తీసుకొని వచ్చేటప్పటికి కాకాని గోవర్ధనన్న మన జిల్లా నాయకుడు గోవర్ధనన్న పరామర్శించడానికి పోతే కేసులు పెట్టారు. ఏమయ్యా, నేను అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, తెలుగుదేశంలో ఉండే మైనారిటీ వాళ్ళకి, ప్రతి ఒక్కరికి అడుగుతున్నా, ఏం ముస్లిం కుటుంబాలు చనిపోతే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగి పరామర్శించకూడదా? ఓదార్పు చేయకూడదా? కేసులు పెడతారు. మీరు క్యారెక్టర్ అసాసినేషన్ చేసి కేసులు పెట్టిస్తున్నారు. పదే పదే నోటీసులు పంపించి ఇబ్బంది పెట్టే పరిస్థితి. అంటే ఏ ముస్లిం పేద కుటుంబానికి, ఏ ముస్లిం సోదరులకి ఇబ్బంది వస్తే మా నాయకులు పరామర్శించకూడదు. ఇదానా మీరు చేసే రాజకీయం? ఎంతవరకు కరెక్ట్ అంది? ఇది మంచి పద్ధతి కాదు. మేడం ఎమ్మెల్యే, పవర్ ఈజ్ నాట్ అ పర్మనెంట్. పవర్ పర్మనెంట్ కాదు. ఒక మీ కాన్స్టిట్యున్సీలో ఒక పాప చనిపోతే మా నాయకుడు పరామర్శించడానికి పోతే మీరు కేసులు పెట్టడం మంచి పద్ధతి కాదు. ఇట్ ఈస్ ఎ పూర్ ఫ్యామిలీ. మేబీ అది ఇన్సిడెంట్ జరుగుండొచ్చు. యాజ్ పర్ మన రాజకీయాల్లో ఉండవు. మనం రాజకీయాలు చేయట్లేదు, మనం పరామర్శించడానికి పోయాం. ఆ కుటుంబానికి ధైర్యం ఇవ్వడానికి పోయాం. మీ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కూడా పోయినాడు. మీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కూడా పోయినారు. వాళ్ళ మీద కేసులు లేదు. మా జిల్లా అధ్యక్షుడు మీద, మాజీ మంత్రి వర్గుల మీద కేసులు. ఇది కరెక్టా? ఇది మంచి పద్ధతి కాదమ్మా. నేను ఒక్కటే కోరుకుంటున్నా ప్రజలందరికీ, ఆ పాప చనిపోయింది ఈరోజు. ఆ పాపకి రంజాన్ నెలలో మీరు ప్రార్థనలు చేయాలి, ఆ కుటుంబానికి ధైర్యం ఉండాలని మీరు ప్రార్థించాలనేసి కోరుకుంటూ, ఇంకపోతే మైనారిటీ ఇంట్లో పోతే ముస్లింల గురించి ఠకా అని చెప్పేస్తున్నారు కదా, కేసులు పెట్టేస్తున్నారు కదా. దుల్హన్ పథకం ఇచ్చారా మీరు? దుల్హన్ పథకం ఇచ్చారా? మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్కాలర్షిప్ ఇచ్చారా మీరు? మసీద్లు రంజాన్లో వస్తుంది, రంజాన్లో మసీద్లకి మరుమతులకి డబ్బులు ఇచ్చారా మీరు? 15,000 అయినా కానీ, 20,000 అయినా కానీ, 25,000 అయినా కానీ ఇచ్చినారా? మీరు ఇచ్చినారా? మసీద్లకు మరుమతులకి రంజాన్తో సరే, అది ఓకే. రంజాన్ తోఫా ఇచ్చినారా? 2 సంవత్సరాలు అయింది గత ప్రభుత్వంలో రంజాన్ ఇచ్చినారా? మీరు ఇచ్చారా? మీరు రంజాన్ తోఫా ఇయ్యని పరిస్థితి మీది, దిగజారిన ప్రభుత్వం మీది. అబద్ధాలు చెప్పే ఏదైనా పార్టీ రాష్ట్రంలో ఉందంటే అది తెలుగుదేశం పార్టీ తప్ప వేరే ఒకటి కాదు అని చెప్పదలుచుకుంటున్నా. ఈరోజు మీకు అంత ఈర్షనా?
మా జిల్లా అధ్యక్షుడు పోయి ఒక కుటుంబానికి పరామర్శిస్తే కేసులు పెట్టిస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. నేను అడిగిన సమాధానం చెప్పు. దుల్హన్ పథకం ఎక్కడా? దుల్హన్ పథకం ఎక్కడా? విద్యా విదేశీ స్కాలర్షిప్ ఎక్కడా? ఫైనాన్స్ కార్పొరేషన్ లో ఉండే స్కాలర్షిప్ ఎక్కడా? రంజాన్ తోఫా ఎక్కడా? దుల్హన్ పథకం ఎక్కడా? ఎక్కడయ్యా? ఎక్కడా? ఏమిలే. అది ఏదో మత పెద్దలందరినీ పిలుచుకొని, అసలు ఏందంటే మసీదు కమిటీలో తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారు. ఇదేం కర్మాయా? ఇదే మసీదు కమిటీలో ఆ ఏదైతే కాన్స్టిట్యున్సీలో ఆ వార్డుల్లో ఎన్ని మసీదులు ఉంటాయో ఆ మసీదులో ఉంటే మత పెద్దలు ఎవరున్నారో ఆ మసీదులో ఉండే కుటుంబాలు ఎవరున్నాయో వాళ్ళకి వేస్తారు. తెలుగుదేశం పార్టీ పోస్టులు ఉండే వాళ్ళకి మసీద్ కమిటీలో ఈరోజు వేస్తున్నారు. ఎంత దిగజారారయ్యా ఇల్లు, ఎంత దిగజారారో. అడిగితే అడిగాడు అంటాడు. ఎస్, మేము అడుగుతున్నామయ్యా, భయపడేది ఉండదు, అడగడమే. మేము అడిగితే నువ్వు చేయాలి, మేము అడిగితే మీరు చేయాలి, అంతే. అడుగుతానే ఉంటాం. ఈరోజు మేము మాట్లాడకపోతే మీరు ఇష్టానుసారంగా మా కుటుంబాలకి, ముస్లిం కుటుంబాలకు ఇబ్బంది వస్తే, ముస్లిం కుటుంబాలకు ఎవరైనా ఒక ప్రాబ్లం వచ్చి చనిపోతే, ముస్లిం కుటుంబాలకి ఓదార్చడానికి పోతే కేసులు పెడతారు. మీరా ఈ స్కీమ్లు చేయండి ఫస్ట్. ఏం మీకు ముస్లిం కుటుంబాలు అంతా టార్గెట్గా ఉంటారా? ఎంతవరకు కరెక్ట్? ఇది రాజకీయంగా చేయాలి, అంతేగాని ఇది పవర్ అనేది పర్మనెంట్ కాదు, గాలి లాంటిది. అది ఎవరికైనా కానీ ఇది మంచి సాంప్రదాయం కాదు. ఎయిర్ ఫ్లే లాగా అవుతా ఉంటుంది. ఈరోజు మీది, రేపు మాది, కానీ శాశ్వతం కాదు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి ఆ కుటుంబానికి ధైర్యం ఇవ్వాలి. నేను అడిగిన స్కీమ్స్ గురించి ఉత్తున కప్రాలు తిరుపలో ఇనుపలు ఎక్కున వాళ్ళతో కాదు, ఇనుప ఎత్తే వాళ్ళతో కాదు ప్రెస్ మీట్లు మాట్లాడించేది. నేను అడిగిన ప్రశ్నలకి ఎప్పుడు వస్తున్నాయి ఇవన్నీ చెప్పండి. ఎప్పుడు వస్తున్నాయి అది చెప్పండి. మసీదుల్లో వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మసీదుల్లో కూడా మీరు రాజకీయాలు చేస్తూ ఉంటే ఎంత దిగజారారబ్బా మీరు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా.